హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రాజెక్టుల ప్రసాద్ అని ఎవరిని పిలుస్తారు? ప్రాజెక్టుల ప్రసాద్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. 1893లో గణపతి ఉత్సవాలను తిలక్ ప్రారంభించారు. నెక్స్ట్ వన్ 1901లో కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశం. నెక్స్ట్ ఆప్షన్ 1916లో అతివాదులు మితవాదులు ఏకమయ్యారు. నెక్స్ట్ 1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు. 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ దండయాత్రను ఎప్పుడు ప్రారంభించారు? గాంధీజీ దండయాత్రను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1930 మార్చి 12న గాంధీజీ దండయాత్రను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ కూడా జాబితా 1 బిరుదులు, జాబితా 2 ప్రముఖులను ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. ప్రజాబంధు బిరుదు ఎవరిదంటే ఎన్జి రంగా. నెక్స్ట్ దీనబంధు బిరుదు సిఎఫ్ ఆండ్రూస్. నెక్స్ట్ గురుదేవ్ బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ దేశబంధు బిరుదు చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమ రాణి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. ఇక్కడ సరికానిది ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర పి ఆనందాచార్యులు. ఇది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. సావిత్రి అరవింద్ ఘోష్. నీల్ దర్పణ్ దీనబంధు మిత్ర. ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా జతపరచండి అని ఇచ్చారు. జాబితా 1, జాబితా 2. ఫస్ట్ వన్ మీరట్ 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం మీరట్లో ప్రారంభమైంది. నెక్స్ట్ జైపూర్ను పింక్ సిటీ అని పిలుస్తారు. నెక్స్ట్ బెల్గాం గాంధీజీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం. నెక్స్ట్ క్రాంతి మైదాన్ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం క్రాంతి మైదాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా జతపరచండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2. జాబితా 1 సంస్థ, జాబితా 2 స్థాపకులు ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటో చూద్దాం. చెల్లి నిలయం హేమలత లవణం. నెక్స్ట్ శారదా నికేతన్ ఉన్నవ లక్ష్మీబాయమ్మ. నెక్స్ట్ శారదా సదన్ రమాబాయి సరస్వతి. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభను రమాబాయి సరస్వతి స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తులసీదాస్ రచన ఏది? ఆన్సర్ రామచరిత్ మానస్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగానికి చెందిన కబీర్ను ఏ పాశ్చాత్య మేధావితో పోలుస్తారు? ఆన్సర్ కారల్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం? జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం? ఆన్సర్ ఇస్ భగవద్గీత. నెక్స్ట్ క్వశ్చన్, అభంగాలు ఎవరిని కీర్తిస్తూ రాసినవి? ఆన్సర్ విఠోబా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిర్దౌసి అనే సూఫీ మత శాఖ ఎక్కడ ఆదరణ పొందింది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, వార్కారీ సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 2 సార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి? వార్కారీ సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 2 సార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి? ఆన్సర్ పండరీపురం, మహారాష్ట్ర.
నెక్స్ట్ క్వశ్చన్, మీరాబాయి ఎక్కడ మరణించారు? మీరాబాయి ఎక్కడ మరణించారు? ఆన్సర్ ద్వారకా. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడెవరు? శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడెవరు? ఆన్సర్ తుకారం. నెక్స్ట్ క్వశ్చన్, గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది? గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది? ఆన్సర్ పాశుపతం. నెక్స్ట్ క్వశ్చన్, ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1263లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవి అండి. అవేంటో చూద్దాం. మదనిక శిల్పాలు రామప్ప దేవాలయం. నెక్స్ట్ లక్నవరం చెరువు కాకతీయులు. నెక్స్ట్ మాన్యఖేటం రాష్ట్రకూటులు. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, జైన రామాయణం రాసిందెవరు? జైన రామాయణం రాసిందెవరు? ఆన్సర్ నాగచంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాభాగవతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందినవారు? ఆంధ్ర మహాభాగవతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందినవారు? ఆన్సర్ వెలమరాజులు. నెక్స్ట్ క్వశ్చన్, హోయసాలేశ్వరాలయం ఎక్కడ ఉంది? హోయసాలేశ్వరాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ హాలిబేడులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హోయసాల రాజుల రాజధాని ఏది? హోయసాల రాజుల రాజధాని ఏది? ఆన్సర్ ద్వారసముద్రం. ఆన్సర్ ద్వారసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ మదురైని ఎప్పుడు ఆక్రమించారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ మదురైని ఎప్పుడు ఆక్రమించారు? ఆన్సర్ క్రీస్తు శకం 1328లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంపై దండెత్తి ఆక్రమించిన తొలి పారసీక చక్రవర్తి ఎవరు? భారతదేశంపై దండెత్తి ఆక్రమించిన తొలి పారసీక చక్రవర్తి ఎవరు? ఆన్సర్ మొదటి డేరియస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తెలుగు వ్యక్తి ఎన్నో ఐఏసీ సమావేశానికి తొలిసారిగా అధ్యక్షత వహించారు? ఒక తెలుగు వ్యక్తి ఎన్నో ఐఎన్సీ సమావేశానికి తొలిసారిగా అధ్యక్షత వహించారు? ఆన్సర్ 7వ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ 4th వన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ అపరాంత గోవా. నెక్స్ట్ పాటలీపుత్రం పాట్నా. వాలికొండాపురం పాండిచ్చేరి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక్ సమాజ్ స్థాపకులు ఎవరు? సత్యశోధక్ సమాజ్ స్థాపకులు ఎవరు? ఆన్సర్ జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, సత్యాగ్రహం అంటే అర్థమేమి? సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ శాంతియుత ప్రతిఘటన. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరకా సంఘం స్థాపించిందెవరు? భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరకా సంఘం స్థాపించిందెవరు? ఆన్సర్ ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, నవజీవన్ భారత్ సభను 1925లో స్థాపించిందెవరు? నవజీవన భారత్ సభను 1925లో స్థాపించిందెవరు? ఆన్సర్ భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కాదంబిని గంగూలీ ఎన్నో ఐఎన్సీ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు? కాదంబిని గంగూలీ ఎన్నో ఐఎన్సీ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు? ఆన్సర్ 5వ ఐఎన్సీ సమావేశానికి తొలిసారిగా హాజరయ్యారు. ఏ సంవత్సరం అంటే 1889లో. నెక్స్ట్ క్వశ్చన్, షియా మత శాఖ వారు తమ సంకేతంగా ఏ రంగు జెండా స్వీకరించారు? షియా మత శాఖ వారు తమ సంకేతంగా ఏ రంగు జెండాను స్వీకరించారు? ఆన్సర్ నల్ల జెండా. నెక్స్ట్ క్వశ్చన్, వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాసకూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది? వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాసకూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, అబుల్ ఫజల్ ప్రకారం సూఫీలో ఎన్ని శాఖలు ఉన్నాయి? అబుల్ ఫజల్ ప్రకారం సూఫీలో ఎన్ని శాఖలు ఉన్నాయి? ఆన్సర్ 14 శాఖలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏది?
ఆన్సర్ ఫోర్త్ వన్. పైవన్నీ సరైనవి. అవేంటో చూద్దాం. క్రీస్తు శకం 712 అరబ్బుల సింధు ఆక్రమణ. నెక్స్ట్ జిజియా జుట్టు పన్ను. పీర్ సాహెబ్ దర్గా కడప. ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. చిస్తీ శాఖకు చెందని వారిని గుర్తించండి. చిస్తీ శాఖకు చెందని వారిని గుర్తించండి. ఆన్సర్ షేక్ అమీరుద్దీన్. షేక్ అమీరుద్దీన్. చిస్తీ శాఖకు చెందిన వారెవరో చూద్దాం. నిజాముద్దీన్ జౌలియా. నెక్స్ట్ షేక్ నాసిరుద్దీన్. నెక్స్ట్ బాబా ఫరీదుద్దీన్. చెందనవారు ఎవరంటే చెందనవారు షేక్ అమీరుద్దీన్ చెందనవారు. మిగతా ముగ్గురు చెందినవారు. సూఫీ మత శాఖలను ఏమంటారు? సూఫీ మత శాఖలను ఏమంటారు? ఆన్సర్ సిల్సిలా అంటారు. సూఫీ మత శాఖలను సిల్సిలా అంటారు. నెక్స్ట్ ఒరియా భాషలో రామాయణం. ఒరియా భాషలో రామాయణం రాసిందెవరు? ఆన్సర్ బలరాం దాస్ రాశారు. ఒరియా భాషలో రామాయణంను బలరాం దాస్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది? ఋగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది? ఆన్సర్ జెండ్ అవెస్తా. ఆన్సర్ జెండ్ అవెస్తా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో బంకిం చంద్ర చటర్జీ రచన కానిదేది? కింది వాటిలో బంకిం చంద్ర చటర్జీ రచన కానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ థర్డ్ వన్. పరిణీత అనేది కానిది. బంకిం చంద్ర చటర్జీ రచనలో ఏంటో చూద్దాం. దుర్గేష్ నందిని, కపాల కుండల, మృణాలిని. ఈ మూడు బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి రచనలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన జత ఏది? కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్. పైవన్నీ సరైనవే. అవేంటో చూద్దాం. రయ్యత్ పత్రిక ఉర్దూ. మీరట్ ఉల్ అక్బర్ పత్రిక పర్షియన్. మరాఠీ పత్రిక ఇంగ్లీష్. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడి నుంచి ప్రచురించారు? మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడి నుంచి ప్రచురించారు? ఆన్సర్ అలహాబాద్ నుంచి ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్. పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్పై ఎప్పుడు దండెత్తింది? పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్పై ఎప్పుడు దండెత్తింది? ఆన్సర్ 1962 అక్టోబర్ 20న. నెక్స్ట్ క్వశ్చన్. ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కుప్పంలో ఎప్పుడు నెలకొల్పారు? ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని కుప్పంలో ఎప్పుడు నెలకొల్పారు? ఆన్సర్ 1997లో. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు? కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు? ఆన్సర్ బృహదీశ్వరాలయం, తంజావూరు. నెక్స్ట్ క్వశ్చన్. స్టాలిన్ గ్రాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచే నగరం ఏది? స్టాలిన్ గ్రాండ్ ఆఫ్ ఇండియా అని పిలిచే నగరం ఏది? ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరు? ఆన్సర్ బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ క్వశ్చన్. లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎప్పుడు స్థాపించారు? లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1910లో స్థాపించారు. ఆన్సర్ 1910లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అన్నదెవరు? బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర అన్నదెవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ కమిషన్లో అధ్యక్షుడితో సహా ఎంతమంది భారత్ వచ్చారు?
సైమన్ కమిషన్లో అధ్యక్షుడితో సహా ఎంతమంది భారత్ వచ్చారు? ఆన్సర్ 7 మంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పతాకం ఏది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పతాకం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, నక్షత్రం అర్ధచంద్రాకారం ఉన్న హరితవర్ణ పతాకం. నెక్స్ట్ క్వశ్చన్, ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోని కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది? ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోని కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది? ఆన్సర్ సత్యసేన. నెక్స్ట్ క్వశ్చన్, 1954లో మే 29న ఏ దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది? 1954 మే 29న ఏ దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది? ఆన్సర్ భారత్, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఖిదై ఖిద్మత్ గార్స్ దైవ సేవకుల సంఘం వారి యూనిఫామ్ ఏమిటి? ఖిదై ఖిద్మత్ గార్స్ దైవ సేవకుల సంఘం వారి యూనిఫామ్ ఏమిటి? ఆన్సర్ రెడ్ షర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్ లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు? జవహర్ లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు? ఆన్సర్ 1964లో. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది? క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.